అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి ఈఎఫ్టీ ట్యాపింగ్? ఈఎఫ్టీ మీన్స్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎలా పనిచేస్తుంది, దీనిని ఎలా యూస్ చేసుకోవాలి మన లైఫ్లో చూద్దాం. ఇప్పుడు మన బాడీలో మొత్తం 9 మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి దిస్ వన్, ఈ లిటిల్ ఫింగర్కి ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు ఏదైతే ఉందో ఇది ఇరిస్ట్ మధ్య భాగంలో ఈ ప్లేస్ని కరాటే చాప్ అంటారు. దీన్ని ఇలా ట్యాప్ చేయాలి. ఇది ఒక పాయింట్. మొత్తం 9 మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఐబ్రో పాయింట్, ఇలా ట్యాప్ చేయాలి. నెక్స్ట్ వన్ ఐ చివరి భాగము, ఇక్కడ ట్యాప్ చేయాలి. నెక్స్ట్ వన్ అండర్ ఐ, దిస్ ప్లేస్ అండర్ ఐ ఇలా ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ అండర్ ద నోస్ ఇలా ట్యాప్ చేయాలి. నెక్స్ట్ చిన్ పాయింట్ ఇలా, తర్వాత కాలర్ బోన్ పాయింట్ని ఇలా టచ్ చేయాలి. నెక్స్ట్ వన్ అండర్ ఆర్మ్, చేతి కింద భాగాన్ని ఇలా టచ్ చేయాలి. తర్వాత టాప్ ఆఫ్ హెడ్, దిస్ ప్లేస్ ఇలా టచ్ చేయాలి. ఈ 9 పాయింట్స్కి ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ఎలాంటిదో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనుకోండి. అప్పుడు స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇలా ట్యాప్ చేస్తూ ఈవెన్ దో ఐ ఫీల్ స్ట్రెస్ ఇన్ మై బాడీ, ఐ ఫుల్లీ అండ్ డీప్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. అసలు ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటి అంటే, నేను ఇప్పుడు స్ట్రెస్తో ఫీల్ అవుతున్నప్పటికీ కూడా ఈవెన్ దో ఐ ఫీల్ స్ట్రెస్ ఇన్ మై బాడీ, ఐ ఫుల్లీ అండ్ డీప్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. దట్ మీన్స్ నేను స్ట్రెస్తో ఫీల్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను 100% కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను అని మీనింగ్. ఇప్పుడు మీరు స్టేట్మెంట్ని ఎలా ఎండ్ చేయాలి అంటే, నన్ను నేను ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా 100% కంప్లీట్గా నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని. ఇప్పుడు మనం ట్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్లో చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి కోసం ఎలా చేయాలి? నాకు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈవెన్ దో ఐ హ్యావ్ మోర్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఐ ఫుల్లీ అండ్ డీప్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నాకు ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, నాకు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను కంప్లీట్గా 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈవెన్ దో ఐ ఫీల్ ఫైనాన్షియల్ ఇష్యూస్, బట్ ఐ ఫుల్లీ అండ్ డీప్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఓకే, ఇలా చేసుకోవాలి. ప్రతి పాయింట్ని ఇలా ట్యాప్ చేసుకుంటూ మన ఇష్యూస్ గురించి చెప్తూ ట్యాప్ చేసుకోవాలి. ఓకే, నాకు ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, నాకు ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇలా ఈ ట్యాపింగ్ని మనం ఒక్కసారి చేయడం కన్నా అనేక సార్లు చేయడం వల్ల, నంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం వల్ల ఫాస్ట్గా మనం రిజల్ట్ చూడొచ్చు. ఈ ట్యాపింగ్ని మనం జాబ్ పర్పస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు, అప్పుడు ఈ ట్యాపింగ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎగ్జామ్స్ టైమ్స్లో కూడా ఈ ట్యాపింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, మనలో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా
మనీ బ్లాకేజెస్ కానీ ఇంకా హెల్త్ ఇష్యూస్ కానీ ప్రతి దానికి కూడా ఈ టేపింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.